ఉదయం నిద్ర లేవగానే శరీరమంతా నొప్పులతో బాధపడటం అనేది చాలా మంది ఎదుర్కొంటున్న ఒక సాధారణమైన పట్టించుకోదగిన సమస్య. ముఖ్యంగా మధ్య వయస్సు దాటి 30 సంవత్సరాల తర్వాత ఈ సమస్య ఎక్కువ మందికి అభివృద్ధి చెందుతుంది. అయితే ఇది కేవలం వయస్సు పెరగడమే కాదు, ఇతర అనేక గుణాత్మక ఆరోగ్య కారణాలు, జీవన శైలి లోపాలు, నిద్రపూట అలవాట్లు, ఆహారపు తేడాలు వంటి విషయాల వల్ల కూడా జరుగుతుంది. ఉదయం లేచిన వెంటనే కనీసం 10 నుంచి 15 నిమిషాల పాటు శరీరం పూర్తిగా చురుకుగా పనిచేయకపోవటం, కాళ్ళు, చేతులు, మెడ, వెన్నుముక, మోకాళ్ళు, తల భాగాల్లో నొప్పులు రావడం సాధారణంగా కనిపిస్తుంటుంది. అయితే దీని వెనుక ఉన్న అసలు కారణాలు అర్థం చేసుకోవడం ద్వారా దీన్ని నివారించడానికి సరైన మార్గాలను అనుసరించవచ్చు. రాత్రంతా మన శరీరం ఒక స్థిరమైన భంగిమలో ఉంటుంది. ఎక్కువ మంది ప్రజలు పడుకునే తీరును శ్రద్ధగా పరిశీలించారు. వంకరగా పడుకోవడం, కుడివైపు ఎక్కువగా సమయం ఉండటం, మెత్తని లేదా చాలా గట్టిగా ఉండే దిండుల వాడకం వంటివి మెడ, వెన్నుముక, భుజాల్లో ఒత్తిడిని కలిగించి ఉదయాన్నే నొప్పులకు కారణమవుతాయి. శరీరానికి సహజమైన సపోర్టు దొరకకపోతే నిద్ర సమయంలోనే కండరాలు టైట్ అయిపోతాయి, రక్త ప్రసరణ సరిగ్గా జరగదు. శరీరం కొన్ని గంటల పాటు ఒకే స్థితిలో ఉండటం వల్ల రక్త ప్రసరణ మందగిస్తుంది. ముఖ్యంగా మోకాళ్ళు, మణికట్టు, భుజాలు వంటి జాయింట్స్ దగ్గర నిద్ర సమయంలో రక్త ప్రవాహం సరిగ్గా జరగకపోతే ఉదయం పుడమి నొప్పిలా అనిపించవచ్చు. ఇది వ్యాధి కాదు కానీ జీవక్రియ చర్యలపై ప్రభావం చూపే ఒక సంకేతం. అధికంగా నీరు తాగపోవడం వల్ల రాత్రిపూట శరీరం డీహైడ్రేట్ అయిపోతుంది. కండరాలు ద్రవం కోల్పోతే అవి గట్టిపడతాయి. ఇది మరుసటి రోజు ఉదయం పగటిపూట కండర నొప్పులకు దారితీస్తోంది. ప్రతి కండరానికి సులభంగా కదలడానికి తగినంత నీరు అవసరం. నీరు తక్కువగా ఉన్నప్పుడు ఫ్లెక్సిబిలిటీ తగ్గిపోతుంది. కొంతమంది ఉదయం లేవగానే బాడీ పెయిన్తో పాటు అలసట, తలనొప్పులు కూడా అనుభవిస్తుంటారు. దీనికి ముఖ్యమైన కారణం శరీరంలోని హార్మోన్లు అసమతుల్యత. ఉదాహరణకు థైరాయిడ్ గ్లాండ్ సరిగ్గా పనిచేయకపోతే ఇది కండరాల పట్టుతత్వాన్ని తగ్గించి శరీరం నొప్పులు, నీరసం అనిపించేలా చేస్తుంది. ఇది ముఖ్యంగా హైపోథైరాయిడిజం ఉన్నవారిలో ఎక్కువగా కనిపిస్తోంది. అలాగే కొన్నిసార్లు ప్రోటీన్లు, కాల్షియం, మెగ్నీషియం వంటి మైనరల్ లోపాలు కూడా బాడీ పెయిన్కు కారణమవుతాయి. ఊరికే ఎక్కువ సమయం కూర్చునే జీవనశైలి, శారీరక శ్రమ లేని జీవన విధానం వలన శరీరం దెబ్బతింటుంది. ఎలాంటి కదలిక లేకుండా గడిపే రోజులు మన కండరాలను బలహీనంగా మారుస్తాయి. క్రమంగా ఇది ఉదయాన్నే శరీర నొప్పులకు దారితీస్తుంది. ఏదైనా వ్యాయామం, సాదాసీదా నడక అయినా సరే రోజు చేయడం వల్ల శరీరం చురుకుగా ఉంటుంది. శారీరక నొప్పులు అనేవి మనసు స్థితిని బట్టి కూడా మారుతుంటాయి. మానసిక ఒత్తిడి ఉన్నప్పుడు శరీరం టెన్షన్ దాయకమైన హార్మోన్లను విడుదల చేస్తుంది. ఇవి కండరాలను తిప్పేసేలా చేస్తూ ఉదయం పెయిన్కి కారణమవుతాయి. అది కాకుండా నాణ్యత లేని బెడ్, గట్టిగా ఉండటం లేదా దెబ్బతిన్న మెట్రస్ వాడటం వలన వెన్నుముకకు సరైన సపోర్ట్ దొరకదు. వయసు పెరిగే కొద్దీ శరీరంలోని కండరాలు, ఎముకల మధ్య ఉన్న కార్టిలేజ్ మెల్లగా దెబ్బతినడం మొదలవుతుంది. ఇది ఆర్థరైటిస్ అనే జాయింట్ వ్యాధికి నాంది అవుతుంది. ఉదయాన్నే ఎక్కువగా నొప్పి రావడం, కొంతసేపటికి తగ్గిపోవటం వంటి లక్షణాలు ఉంటే ఇది ఆస్టియో ఆర్థరైటిస్ సంకేతం కావచ్చు. నిద్ర మధ్యలో మేల్కొనడం, ఫోన్ నోటిఫికేషన్లు, లైటింగ్, శబ్దాలు వంటి కారణాలతో నిద్ర అంతరించిపోతే శరీరం పూర్తిగా విశ్రాంతి పొందదు. ఫలితంగా శరీరం యథావిధిగా రిఫ్రెష్ కాలేక ఉదయాన్నే అలసట, బాడీ పెయిన్ లాంటి సమస్యలు కనిపిస్తాయి. కొన్ని సందర్భాల్లో బాడీ పెయిన్ అనేది ఏదైనా వస్తున్న వ్యాధికి ముందు సంకేతం కావచ్చు. ఉదాహరణకు ఫ్లూ, వైరల్ ఇన్ఫెక్షన్లు మొదలైనవి రాకముందే శరీరంలో నొప్పులు మొదలవుతాయి. అలాంటి సందర్భాల్లో పెయిన్తో పాటు జ్వరం లాంటి లక్షణాలు రావచ్చు. ప్రతిరోజు తీసుకునే ఆహారంలో పోషకాల సమతుల్యత లేకపోతే శరీరానికి అవసరమైన గుణాలు అందవు. ప్రోటీన్, విటమిన్ డి, కాల్షియం, మెగ్నీషియం లోపాల వల్ల కండరాలు బలహీనపడతాయి. ఇవి తరచూ ఉదయాన్నే నొప్పులకు దారితీస్తాయి. ఇప్పటి కాలంలో రాత్రి పడుకునే ముందు చాలా మంది స్కిన్ కేర్ ఉత్పత్తులు ఉపయోగిస్తున్నారు. మాయిశ్చరైజర్లు, ఆయింట్మెంట్లు, ఆయిల్స్ వంటివి. కొన్ని సబ్బులు, లోషన్లు, బాడీ ఆయిల్స్లో ఉండే రసాయనాలు కండరాలపై అలర్జిక్ లేదా కొన్ని సబ్బులు, లోషన్లు, బాడీ ఆయిల్స్లో ఉండే రసాయనాలు కండరాలపై అలర్జిక్ లేదా ఇన్ఫ్లమేటరీ స్పందన కలిగించవచ్చు. ఇది ఎక్కువగా మెడ, భుజాలు, మోకాళ్ళ భాగాల్లో ఉదయాన్నే పెయిన్గా అనిపిస్తోంది. చర్మం తేలికగా ఇరుక్కునిపోయినట్టు లేదా మంటగా ఉండటం ఈ లక్షణాలుగా ఉంటాయి. సోమరి జీవనశైలి, స్మార్ట్ ఫోన్ వాడకం మధ్య చాలా మందికి నిద్ర రాబట్టేందుకు కాఫీ,
టీ లేదా కొన్ని సందర్భాల్లో ఆల్కహాల్ను ఉపయోగించే అలవాటు పెరిగింది. ఇవి నిద్ర నాణ్యతను తీవ్రంగా దెబ్బతీస్తాయి. పైగా ఆల్కహాల్ డీహైడ్రేషన్కు దారితీస్తుంది. తద్వారా మైక్రో మజిల్స్లో జలాల లోపం ఏర్పడుతుంది. ఇది రాత్రిపూట స్పష్టంగా అనిపించకపోయినా ఉదయం బలమైన బాడీ పెయిన్కు కలిగిస్తోంది. బరువు అధికంగా ఉండే వారికి, ముఖ్యంగా గుండె భాగం, పొట్ట భాగం చుట్టూ అధిక కొవ్వు పేరుకుపోతే నిద్ర సమయంలో శరీరానికి సరైన స్థితి దొరకదు. ఇది పునరావృతంగా కండరాలపై ఒత్తిడిని కలిగించి ఉదయం నొప్పులకు కారణమవుతుంది. అలాగే వీళ్ళు ఎక్కువగా స్నోరింగ్ చేస్తారు, నిద్ర మధ్యలో మేల్కుంటారు. ఇవి మిగతా కారణాలకు తోడు కావచ్చు. మన శరీరానికి ఒక అంతరంగిక గడియారం ఉంటుంది. దీనినే సర్కేడియన్ రిథమ్ అంటారు. ఇది తప్పు పడితే, ఉదాహరణకు రాత్రి 2 లేదా 3 గంటలకైనా పడుకోవడం, రోజుకు నిద్ర టైం మారడం, ఇలా జరిగితే శరీరం పూర్తిగా విశ్రాంతి పొందలేకపోతుంది. ఫలితంగా ఉదయం లేచిన వెంటనే బరువుగా, ఒత్తిడిగా ఉంటుంది.